మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నట్టు తెలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో హై డ్రామా నెలకొంది. పోలింగ్ అయిపోగానే స్ట్రాంగ్ రూమ్కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు గల్లంత కావడం చర్చకు తావిస్తుంది. 47వ డివిజన్ బూత్ నెంబర్ 156లో 10 బ్యాలెట్ బాక్సులు మిస్ అయ్యాయి. పాత పాల్వంచిలో బ్యాలెట్ బాక్సు పట్టుకెళ్తుండగా ఓ వ్యక్తిని పట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు. బ్యాలెట్ బాక్సు గురించి నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆ వ్యక్తిని బ్యాలెట్ బాక్స్తో పాటు పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బ్యాలెట్ బాక్సుల గల్లంతుపై పోలీసులను నిలదీశారు. ఆ బ్యాలెట్ బాక్సులు స్వాధీనం చేసుకునేదాకా పోలీస్ స్టేషన్ నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఇదే అంశంపై స్పందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ నుంచి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు గల్లంత అవడం వెనక అసలు కారణం ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కొత్తగూడెం నూతనంగా ఏర్పాటైనటువంటి కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో అధికారులు విఫలమైనట్టుగా స్పష్టంగా కనపడుతుంది. దీనికి సంబంధించినటువంటి విచారణ జరగాలని బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తుంది. అసలు ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు గమనిస్తే కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పాత పాల్వంచ పోలింగ్ బూత్ నెంబర్ 156, ఏదైతే డివిజన్ నెంబర్ 47 పాత పాల్వంచకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ నెంబర్ 156లో ఉండాల్సినటువంటి బ్యాలెట్ బాక్సులు మిస్ కావటం, వాటిని ఒక వ్యక్తి 2 వీలర్ మీద పెట్టుకొని తీసుకెళ్తుండటం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల కంటపడింది. అతన్ని ఆపి ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఈ బ్యాలెట్ బాక్స్ ఎక్కడిది, దీన్ని ఎటు తీసుకెళ్తున్నారు అంటే అతను చెప్పినటువంటి సమాధానాలు పొంతం లేకపోవటం, అతను చెప్తున్నటువంటి సమాధానాలు నమ్మశక్యంగా లేకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అతను నిలదీసి పాల్వంచ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అక్కడ పోలీసులకు అప్పచెప్పారు. ఈ బ్యాలెట్ బాక్సులను ఎందుకు 2 వీలర్ మీద తరలిస్తున్నారన్నటువంటి దాని మీద స్పష్టత లేదు. అవి ఎంటీ బాక్సులని తాను పీఓగా పోలింగ్ ఆఫీసర్ గా చెప్తున్నాడు. పోలింగ్ సిబ్బందిని తను పోలింగ్ బూత్ విధుల్లో ఉన్నానని, ఇది ఎంటీ బాక్స్ మిగిలిపోయింది, దీన్ని తరలించేటువంటి క్రమంలో బస్సులో పట్టలేదని చెప్తున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది. సహజంగా ఎన్నికల నిర్వహణలో ఉండేటువంటి అధికారులు బ్యాలెట్ బాక్సులు ఒక్కొక్క బూత్ కి ఎన్ని అడిషనల్ గా కేటాయిస్తారు, 1 లేదా 2 బాక్సులు కేటాయిస్తారు. కానీ ఇప్పుడు ఈ పట్టుబడ్డ పీఓగా చెప్పుకున్నటువంటి వ్యక్తి 6 బాక్సులు బస్సుల్లో పట్టలేదు. ఓవర్ లోడ్ వల్ల ఆ బాక్సులను అక్కడే వదిలేసి వెళ్లారు. ఆ బాక్సులను నేను తీసుకెళ్లి స్ట్రాంగ్ రూమ్ లో అప్పచెప్పేందుకు ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నారు అంటూ బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ అనుమానం ఏంటంటే ఇవి ఎక్స్ట్రా బాక్సులను తీసుకొచ్చారు, ఆ బాక్సులను రీప్లేస్ చేసి అక్కడ ఉన్నటువంటి ఓట్లను గల్లంత చేసిన తర్వాత ఖాళీ బాక్సులను తరలించేటువంటి క్రమంలో పట్టుబడ్డాడు అంటూ బీఆర్ఎస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే సహజంగా ఒక్కొక్క రూట్ కి వెహికల్స్ కేటాయిస్తారు. ఆ వెహికల్స్ లోనే పోలింగ్ సిబ్బంది కావచ్చు, పోలింగ్ సంబంధించిన సామాగ్రి కావచ్చు, పూర్తి పోలీసు బందోబస్తు నడుమ ఎస్కార్ట్ వెహికల్ల మధ్య ఈ పోలింగ్ బాక్సులను తరలింపు ప్రక్రియ చేపడతారు. బ్యాలెట్ బాక్సులు కావచ్చు, పోలింగ్ స్టేషనరీ కావచ్చు, పోలింగ్ సామాగ్రి కావచ్చు, అట్లాగే పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఒక పటిష్టమైన పోలీస్ పహారాలో ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. ఆ రూట్ ప్రకారమే ప్రయాణం చేయాలి. పక్క రూట్ కు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. ఏ పోలింగ్ బూత్లకు కేటాయించినటువంటి ఆఫీసర్లు ఆ పోలింగ్ బూత్ లోనే ఉండాలి. అక్కడ బ్యాలెట్ బాక్సులు అక్కడే వినియోగించాలి. ఆ తర్వాత ఆ బాక్సులను కేటాయించినటువంటి బస్సులు లేదా ఇతర వాహనాలు ఏ వాహనంలో అయితే కేటాయిస్తారో ఆ వాహనంలో మాత్రమే తరలించుకొని తీసుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇతను చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే 6 బాక్సులకు పైగా ఆ బస్సుల్లో పట్టలేదు, నేను వాటిని అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేసే లోపే ఆ బస్సులన్నీ ఏదైతే అనుబోస్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ కి వెళ్లిపోయాయి, వాటిని క్రాస్ చేసేటువంటి క్రమంలో ముందుకొచ్చాను, నన్ను దాటుకుంటూ బస్సులు వెళ్ళిపోయాయని చెప్తున్నాడు. కానీ పద్ధతి అట్లా ఉండదు. జనరల్ గా ఎలక్షన్ పద్ధతి ఏంటంటే ఎలక్షన్ ఏ బూత్ లో అయితే నిర్వహిస్తారో అక్కడ ఎలక్షన్ కమిషన్ అధికారులు అప్పచెప్పినటువంటి ప్రతి సామాగ్రిని మిగిలిపోయినటువంటిది కావచ్చు, లేదంటే ఉదయం ఏదైతే ఎన్నికల విధులకు తీసుకొచ్చినటువంటి ప్రతి సామాగ్రిని తీసుకెళ్లి మళ్ళీ సంబంధిత అధికారులకు అప్పగించిన తర్వాత అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే
అక్కడ నుంచి బస్సులు బయలుదేరుతాయి. కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో మట్టుకు ఎంటీ బాక్స్ అని చెప్పి అతను ఓపెన్ చేసి చూపించాడు. దాని మీద కన్సర్న్ పోలింగ్ బూత్ 156 అని డిస్ప్లే చేస్తుంది. అది పాత పాలనకు చెందినటువంటి 46 డివిజన్లకు కేటాయించినటువంటి బాక్స్ గా అధికారులు గుర్తించారు. ఇటు బీఆర్ఎస్ కూడా దాన్ని ఐక్యభవిస్తుంది. కానీ ఈ బాక్స్ ను ఆ నిబంధనల ప్రకారం బస్సులో తరలించకుండా ఒక వెహికల్ మీద తీసుకుపోవడం పట్లనే బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అధికార పార్టీ పూర్తి స్థాయిలో నిబంధనలను ఉల్లంఘించడం, కోడ్లు వైలేట్ చేయటం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా కూడా స్థానికేతరులు కొత్తగూడెంలో తిష్టవేసి మన పాల్వంతులో తిష్టవేసి ఉండటం, పోలింగ్ బూత్ లోకి వెళ్లి క్యాంపెయినింగ్ చేయటం, ఓటర్లను ప్రలోభ పెట్టడం, భయపెట్టడం, పోలీసులను ఉపయోగించి అటు సిపిఐని ఇటు బీఆర్ఎస్ ను ఇద్దరిని కట్టడి చేసి కాంగ్రెస్ కు లబ్ధి చేసేలాగా ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఉదయం నుంచి చూస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు ఒక అనుమానం కలుగుతుంది. ఇది ఈ బ్యాలెట్ బాక్స్ ను ఎక్స్ట్రా తీసుకొచ్చినటువంటి బ్యాలెట్ బాక్స్ గా అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చెప్తున్నది ఏంటంటే ఈ బాక్స్ అడిషనల్ బాక్స్ లాగా ఉపయోగించుకొని దాన్ని రీప్లేస్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి బ్యాలెట్ సంబంధించినటువంటి పోలైనటువంటి బ్యాలెట్లను మార్చి తమకు అనుకూలమైనటువంటి బ్యాలెట్లు వేసుకున్న తర్వాత ఖాళీ బాక్స్ ను తీసుకెళ్తే పట్టుబడి ఉండొచ్చు అని కూడా ఒక అనుమానాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. ఆ వీడియోలో అతన్ని ఆ పోలింగ్ ఆఫీసర్ ని కూడా ఈ అంశాలు వాళ్ళు ప్రస్తావన చేసి ప్రశ్నించారు. ఈ బాక్స్ నువ్వు మార్చి ఉండొద్దు అనేటువంటి నమ్మకం ఏంటి, నువ్వు మార్చి తీసుకెళ్తూ పట్టుబడుతూ ఉండొచ్చు కదా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు. ఇది అంశం తేలే వరకు బయటికి వెళ్లే ప్రసక్తి లేదంటూ కొత్తగూడెం పాల్వంచ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రేవకాంతారావు అక్కడే బైఠాయించారు. ఆయన పోలీసులతో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరగాలి, ఈ పోలింగ్ మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలి, అవసరమైతే అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అట్లాగే రూల్స్ వైలేట్ చేస్తూ ఒక పోలింగ్ మీద పూర్తి స్థాయి విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు దీన్ని కంప్లైంట్ చేయండి, ఆర్ఓ కంప్లైంట్ చేయండి, కలెక్టర్ కంప్లైంట్ చేయండి మాత్రం చెప్తున్నారు తప్ప ఈ బాక్స్ సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ ప్రాసెస్ కూడా మొదలు పెట్టలేదు. అసలు ఎన్నికల విధుల్లో వెళ్లాల్సినటువంటి ఎన్నికల సామాగ్రితో పాటు వెళ్లాల్సినటువంటి బాక్స్ ఎట్లా మిస్ అయింది అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి సమాచారం వచ్చేదాకా నేను కదిలే ప్రసక్తి లేదు. ఈ బాక్స్ ఎందుకు ఇట్లా తరలిస్తున్నారు, ఇంకా ఎన్ని బాక్సులు తరలించారు, ఎన్ని బాక్సులు మార్చారు, ఏ పోలింగ్ కేంద్రాల సంబంధించినటువంటి వాటిలలో ఈ రకమైనటువంటి ట్యాంపరింగ్ జరిగింది, బ్యాలెట్ బాక్స్ రీప్లేస్మెంట్ జరిగింది అనేటువంటి విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తా ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రకమైనటువంటి ప్రలోభాలకు, ఈ రకమైనటువంటి అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపి ఉంటుంది. ఎందుకంటే ఎట్లాగో కొత్తగూడెంలో గెలుస్తలేమో అనేటువంటి ఒక మీమాంసలకు కాంగ్రెస్ వెళ్ళినట్టుగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో గెలవలేనటువంటి నేపథ్యంలోనే బ్యాలెట్ బాక్స్ రీప్లేస్మెంట్ చేసినట్టుగా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తా ఉంది. రైట్ సాంబ, థ్యాంక్ యూ.